హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా iOS 18 డెవలపర్స్ బీటా బయటకు వచ్చింది. ఈ డెవలపర్స్ బీటాలో మనం అనేక ఫీచర్స్ని మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది స్టేబుల్ వెర్షన్కి వెళ్ళేసరికి ఇంకా మరిన్ని ఫీచర్స్ ఇందులో యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి iOS 17తో పోలిస్తే 120కి పైగా కొత్త ఫీచర్స్, అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని మనం iOS 18లో మనం డెవలపర్స్ బీటాలో మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో టాప్ 10 ఫీచర్స్ ఏవైతే iOS 18లో మనం చూడొచ్చో, రెగ్యులర్ లైఫ్లో మనం ఉపయోగించుకోవచ్చో వాటి గురించిన విషయాలను మనం డిస్కస్ చేద్దాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కంట్రోల్ సెంటర్ కస్టమైజేషన్. మనం iOS 17లో కంట్రోల్ సెంటర్ని కస్టమైజ్ చేసుకోవాలి దానికి మనం ఒక సింగిల్ పేజ్లో ఉంటుంది. దాంట్లో మనం కొత్తగా విడ్జెట్స్ని కొత్తగా మనం షార్ట్ కట్స్ని, కంట్రోల్ పాయింట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా iOS 18లో మనకి వచ్చినటువంటి కంట్రోల్ సెంటర్లో ఉన్న కొత్త ఫీచర్ ఏంటంటే, ఇక్కడ iOS 18లో మనకి కొత్తగా కంట్రోల్ సెంటర్ యొక్క ఇంటర్ఫేస్ మార్చారు. దాంట్లో ఒక పవర్ బటన్ ఒకటి యాడ్ చేశారనమాట. మనం ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే కొత్తగా మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోవడానికి, కొత్తగా మనం కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంటుంది. ఈ ప్లస్ బటన్ మనం ట్యాప్ చేసినప్పుడు కొత్తగా మనకి ఈ కంట్రోల్ సెంటర్లో ఎలిమెంట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కంట్రోల్ సెంటరు మనకి ఒక 4 పేజెస్గా ఉంటుంది. ఫస్ట్ పేజెస్లో మనం ఫేవరెట్స్ని పెట్టుకోవచ్చు, సెకండ్ పేజీలో మ్యూజిక్ సంబంధించినవి, థర్డ్ పేజీలో మనకి కమ్యూనికేషన్ సంబంధించినటువంటి షార్ట్ కట్స్ని మనం పెట్టుకోవచ్చు. ఇలా 3 పేజీలుగా మనకి కంట్రోల్ సెంటర్ని iOS 18లో ఇచ్చారు. ఈ iOS సెంటర్లో ఈ కంట్రోల్ సెంటర్ ఐకాన్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, సర్కిల్లో ఒక బోల్డ్గా ఉన్న భాగాన్ని టచ్ చేసి మనం ఇలా డ్రాగ్ చేసుకుంటే ఈ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి మన యొక్క ఎలిమెంట్స్ని మనం ఇలాగా ఎడిట్ చేసుకోవడానికి వీలవుతుంది. వీటిని ఇంకా ఎక్స్ట్రా లార్జ్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి సైజులో వాటిని కస్టమైజ్ చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు ఈ ఐకాన్స్. ఇది కంట్రోల్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి ఫీచరు. అలాగే కంట్రోల్ సెంటర్లోనే మనకి పవర్ బటన్ కూడా యాడ్ చేయడం వల్ల పవర్ బటన్, వాల్యూమ్, ప్లస్ బటన్స్ని ప్రెస్ చేసి పట్టుకుని పవర్ ఆఫ్ చేసుకోక్కర్లేకుండానే డైరెక్ట్గానే మనం ఈ కంట్రోల్ సెంటర్ నుంచి మన ఐఫోన్ని పవర్ ఆఫ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇది కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఎన్హాన్స్మెంట్స్. వోకల్ షార్ట్ కట్ అని చెప్పేసి మనకు ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. దానివల్ల మనం సిరిని కస్టమైజ్ చేసుకోవచ్చు. వోకల్ షార్ట్ కట్లోకి వెళ్ళాలంటే మనం సెట్టింగ్స్లోంచి మనం యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి, యాక్సెసిబిలిటీలో ఈ వోకల్ షార్ట్ కట్స్ మీద టైప్ చేసినప్పుడు ఈ వోకల్ షార్ట్ కట్ని మనం ఆన్ చేసుకున్నప్పుడు ఏదైనా యాక్షన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేసి మనం ఇక్కడ సిరి రిక్వెస్ట్ మీద టైప్ చేసి మనం ఇక్కడ సిరి రిక్వెస్ట్లో మనం సిరిని ఏ విధంగా పిలవాలి, హే సిరి అని కాకుండా ఏ బ్రో అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు. ఇక్కడ ఏంటంటే హే బ్రో అని టైప్ చేసి గో అన్న తర్వాత దాని యాక్షన్ ఏదో ఒక యాక్షన్ మనం అంటే ఓపెన్ ఫోన్పే అంటే ఇటువంటి యాక్షన్స్ మనకి అది హే బ్రో అని పిలిచిన వెంటనే అది యాక్షన్ చేస్తుంది. ఇక్కడ ఏమి యాక్షన్, కస్టమ్ ప్రేజ్ ఏదో ఒకటి, ఓపెన్ ఫోన్పేయా, ఓపెన్ గూగుల్ క్రోమా, ఓపెన్ లేదంటే వాట్సాపా, ఇలాగ ఏదో ఒక ప్రేజ్ని మనం అక్కడ టైప్ చేసి గో అని, ఆ తర్వాత మనం ఇక్కడ దీన్ని మనం పిలుద్దాం హే సిరి. ఇప్పుడు ఇలా కాకుండా హే బ్రో, Hi Surya Narayana, how can I help? Open WhatsApp. It doesn't look like you have an app named WhatsApp. Here's So ఇక్కడ మనం వాట్సాప్ లేదు, మనం ఇంకోటి అందాం హే బ్రో. Hey Surya Narayana, how can I help? Open Maps. ఈ విధంగా మనం హే సిరి అని కాకుండా హే బ్రో అని కూడా పెట్టి మనం దాన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు సిరిని. iOS 18లో మనం నోటీస్ చేయదగ్గ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే క్యాలిక్యులేటర్ యాప్ మనకి ఇదివరకు బేసిక్ ఫీచర్స్తో ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి మోర్ ఫీచర్స్ యాడ్ చేశారు. క్యాలిక్యులేటర్ యాప్లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్న ఒక క్యాలిక్యులేటర్ బొమ్మని మనకి ఇవ్వడం జరిగింది. ఈ క్యాలిక్యులేటర్ బొమ్మ మీద మనం ట్యాప్ చేస్తే ఇది బేసిక్ క్యాలిక్యులేటరు, సైంటిఫిక్ క్యాలిక్యులేటరు, మ్యాథ్స్ నోట్స్, ఈ విధంగా మనం
ఈ క్యాలిక్యులేటర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మంచి విషయం ఏంటంటే స్టూడెంట్స్ కోసము సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే మ్యాథ్ నోట్స్ని, ఈ మ్యాథ్ నోట్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకుని మనం మ్యాథ్ నోట్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో మనకి ఇప్పటిదాకా ఏంటంటే బేసిక్ క్యాలిక్యులేటర్ మాత్రమే అందుబాటులో ఉండేది. దీంట్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా యాడ్ చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ ఫీచరు సఫారీ బ్రౌజర్కి సంబంధించింది ఇందులో మనం చూడొచ్చు. సఫారీ బ్రౌజర్లో టెక్స్ట్ రీడింగ్ ఆప్షన్ని మనం గమనించవచ్చు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సఫారీ బ్రౌజర్ మనం ఓపెన్ చేసి ఏదైనా ఒక టెక్స్ట్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నేను ఏపీజే అబ్దుల్ కలాం గురించి నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కింద ఒక బాక్స్ 2 గీతల ఒక ఐకాన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసి లిజన్ టు పేజ్ అన్నప్పుడు అది మనకి రీడ్ చేస్తే ఆ పేజీని రీడ్ చేస్తుంది. చూడండి. అబ్దుల్ కలాం redirects here. For the Uttar Pradesh Legislative Assembly member C. Abdul Kalam, Varanasi politician Awul Pakir Jainuluddin Abdul Kalam BR. ఈ విధంగా మనకి అది డిక్టేట్ చేస్తుంది. అదే విధంగా మనం దీని యొక్క స్పీడ్ని, ఈ రీడింగ్ స్పీడ్ని, అలాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా మనం ఈ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. అంటే కొంచెం టెక్స్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదా మనం విన్నదాన్ని మళ్ళీ వినాలంటే కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సఫారీ బ్రౌజర్ని మనం బ్యాక్గ్రౌండ్లోకి మనం పంపించేసిన ఆ టెక్స్ట్ రీడింగ్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది అంటిల్ ఎగ్జిట్స్ సఫారీ అనమాట. ఈ విధమైనటువంటి కొత్త ఆప్షన్ కూడా మనకి టెక్స్ట్ రీడింగ్ ఆప్షన్ కూడా iOS 18లో మనకి ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. మరొక మంచి ఫీచరు, ఇంట్రెస్టింగ్ ఫీచరు మనకు అందరికీ ఉపయోగపడేది ఫొటోస్ కస్టమైజేషన్. ఫొటోస్ యాప్లో మనకి లాస్ట్లో ఒక కస్టమైజేషన్ అనేటువంటి ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఈ కస్టమైజ్ బటన్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఫొటోస్ యాప్లో ఉన్నటువంటి ఫొటోస్ని, వీడియోస్ని మనం మరింతగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ పూర్తి కస్టమైజేషన్ మీద నేను మీకు వీడియో స్టేబుల్ వెర్షన్ వచ్చిన తర్వాత ఒక వీడియో అందిస్తాను. ఇందులో ఫొటోస్ కస్టమైజేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు మనం ఆ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ఈ ఫొటోస్ కస్టమైజేషన్ ఒకటి మనకి iOS 17లో కనిపించింది. ఇక్కడ కస్టమైజ్ బటన్ యాడ్ చేసి ఫొటోస్ని, వీడియోస్ని మరింతగా కస్టమైజ్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన రీతిలో వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకి వీలు కల్పిస్తున్నారు. ఇంకొక ఫీచర్ ఏంటంటే హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్. ఈ హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ కూడా iOSలో మనకి కొత్త ఫీచర్స్తో మన ముందుకు వచ్చింది. హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్లస్ బటన్ బదులు ఎడిట్ బటన్ ఇచ్చారనమాట. ఈ హోమ్ స్క్రీన్లో కూడా మన విడ్జెట్స్ని హోమ్ స్క్రీన్ నుంచే మనం టాగిల్ చేసుకుని పెద్దవి చిన్నవి కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం కంట్రోల్ సెంటర్లో ఐకాన్ సైజుని పెంచుకునే విధంగానే వీటిని కూడా మనం పెంచుకోవచ్చు. ఈ హోమ్ స్క్రీన్లో వీటిని ఎడిట్ చేసుకునేటువంటి ఇక్కడ బటన్ ఇచ్చారు. ఇదివరకు ప్లస్ బటన్ ఉండేది. కొత్తగా హోమ్ స్క్రీన్లో మనం ఏదైనా విడ్జెట్స్ యాడ్ చేసుకోవడానికి వీలుండేది. ఇప్పుడు మనకి ఎడిట్ బటన్ ఇచ్చి యాడ్ విడ్జెట్ టు కస్టమైజ్ అనేటువంటి 2 ఆప్షన్స్ ఇచ్చారు. కస్టమైజ్ చేసుకుంటే మనం ఇక్కడ ఆటోమేటిక్గా కానీ డార్క్ థీమ్లో కానీ లేదంటే లైట్ థీమ్లో కానీ ఐకాన్స్ మనం పెట్టుకోవచ్చు. అలాగే టింటెడ్ మన బ్యాక్గ్రౌండ్ థీమ్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ వాల్పేపరు లేదంటే ఈ మొత్తం ఓవరాల్ ఐఫోన్లో ఉన్నటువంటి ఈ హోమ్ స్క్రీన్ థీమ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వీటిని మనం కలర్స్ని చేంజ్ చేసుకుని ఐకాన్స్ని మన మొబైల్ అంతటినీ కూడా ఒక కలర్ థీమ్కి కస్టమైజ్ చేసుకోవచ్చు. అవి మ్యాచ్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఏదైతే పెట్టుకున్నామో, బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే పెట్టుకున్నామో దానికి దానికి సూట్ అయ్యేలాగా మనం ఐకాన్స్ కలర్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవడానికి iOS 18లో మనకి ఆప్షన్ ఇచ్చారు. టింటెడ్ అనమాట. మనం ఇక్కడ ఈ కలర్స్ని మల్టీ కలర్స్ని, గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లూవా, రెడ్డా, లేదంటే వైట్లో ఉండాలా ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మనం బ్లాక్ అండ్ వైట్లో కూడా వాటిని పెట్టుకునే విధంగా మనకి ఈ యొక్క ఐకాన్స్ కస్టమైజేషన్ అకార్డింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ మనం చేసుకునే వీలుంటుంది. మనం ఐకాన్ సైజుని కూడా లార్జ్ ఐకాన్సా లేదంటే స్మాల్ ఐకాన్సా, ఈ ఫీచర్ని కూడా మనకి ఐకాన్స్ పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు టెక్స్ట్ లేకుండా, స్మాల్ ఐకాన్స్ విత్ టెక్స్ట్ మనం కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కలర్ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు ఐకాన్స్ సైజుని కూడా మనం ఈ హోమ్ స్క్రీన్లో ఉన్నటువంటి ఐకాన్స్ సైజుని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు iOS 18లో అనమాట. ఇక్కడ మనం దీన్ని మళ్ళీ డిజేబుల్ చేసుకుని మనకి పాత ఆటోమేటిక్ మోడ్లో రావాలంటే ఈ ఫస్ట్లో ఉన్న ఐకాన్ ఆటోమేటిక్ ఐకాన్, డార్క్, లైట్, టింటెడ్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిలో మనం ఆటోమేటిక్ మనం ప్రెస్ చేసుకుంటే మనకి డిఫాల్ట్ ఐకాన్స్ మనకి ప్రత్యక్షం అవుతాయి. తర్వాత
ఐ ట్రాకింగ్ అని చెప్పేసి మనకి ఒక కొత్త ఫీచర్ని ఇందులో యాక్సెసిబిలిటీలో యాడ్ చేయడం జరిగింది. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీస్లోకి వెళుతున్నప్పుడు ఇక్కడ ఐ ట్రాకింగ్ అని చెప్పేసి ఒక పింక్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని మనం ఐ ట్రాకింగ్ చేసుకుంటే ముందు ఈ ఐ ట్రాకింగ్ని కస్టమైజ్ చేసుకోవాలి. మనం ఐఫోన్ మన యొక్క ఐస్ని ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత మన ఐ ట్రాకింగ్ ఫీచర్ ఏ విధంగా పనిచేయాలో అది నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఈ డాటు ఎక్కడ కదులుతూ ఉంటుందో అక్కడికి మనం కళ్ళను కదుపుకుంటూ పోయినట్లయితే ఇప్పుడు మనం ఇందులో వచ్చినటువంటి ఈ డాటు మనం కళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామో ఆ మ్యాటర్ మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇలా కిందకి చూస్తుంటే కింద బటన్స్ అలాగా సెలెక్ట్ అవుతాయి. మన కళ్ళతో పాటు మనం కళ్ళని తిప్పుతూ వాటిని ట్రాక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మనం ఆబ్జెక్ట్స్ కానీ ఐకాన్స్ కానీ మనం ట్రాక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఐ ట్రాకింగ్ ఫీచర్ కొత్తగా iOS 18లో మనం చూస్తాం. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే iOS 18లో మనం పవర్ బటన్ నొక్కినప్పుడు వాల్యూమ్ ప్లస్ మైనస్ నొక్కినప్పుడు అవి ప్రెస్ అయ్యాయా లేదా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. దీనికి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్తో వచ్చేటువంటి ఒక ఫీచర్ని యాడ్ చేశారు. అదేంటంటే ఒకసారి మనం పవర్ బటన్ నొక్కినప్పుడు అక్కడ మనం హోమ్ స్క్రీన్ కూడా అందులో కొంచెం అలా బెండ్ అయినట్టు ఆ బటన్ ప్రెస్ అయినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. మన వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ చేస్తున్నప్పుడు ఆ బటన్ ప్రెస్ చేసినటువంటి ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాల్యూమ్ అప్ మనం స్క్రీన్ లాక్ చేసేసి ఇప్పుడు మనం ప్లెయిన్గా బటన్స్ నొక్కినప్పుడు ఆ బటన్స్ నొక్కిన ఫీలింగ్ ఆ డిస్ప్లేలో మనకి కనిపిస్తుంటుంది. ఇది ఒక సాటిస్ఫైడ్ ఫీచర్ కింద మనం పరిగణించవచ్చు. ఒక సాటిస్ఫైడ్ ఫీచర్గా దీన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే మనం ప్రెస్ చేసిన బటన్ ప్రెస్ అయింది అని చెప్పేసి ఆ డిస్ప్లేలో ఆ యొక్క చిన్న గ్యాప్ అనేది కనిపిస్తూ మనకి యానిమేట్ అవుతూ ఆ చిన్న గ్యాప్ లాగా చిన్న సొట్టలా పడుతుంది అక్కడ ఆ డిస్ప్లేలో. ఆ యానిమేషన్ ద్వారా మనం ఈ బటన్ మనం ప్రెస్ చేసాము అని చెప్పేసి మనకి ఫీల్ కలుగుతుంది అన్నమాట. మనకందరికీ కావాల్సిన మరో ఫీచరు iOS 18లో యాడ్ అయింది ఏంటంటే మెసేజెస్ని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మెసేజ్ని మనం రాసి పంపిస్తున్నప్పుడు ఒక టెక్స్ట్ని మనం టైప్ చేసి ఎక్కడైనా ఎవరికైనా మనం పంపిస్తున్నప్పుడు దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎప్పుడు పంపించాలి, ఇప్పుడే పంపించాలా, 2 వీక్స్ లోపల ఎప్పుడైనా మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ పక్కనే ఉన్న ప్లస్ బటన్ నొక్కి పేజ్ని అప్ చేసినప్పుడు ఇక్కడ సెండ్ లెటర్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ సెండ్ లెటర్ ఆప్షన్ ద్వారా మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం మెసేజ్ని పంపించాలి ఈవేళ టైప్ చేసేసుకుని సెండ్ అనేస్తే మనం ఏదైనా ఒక బర్త్డే ఉంటుంది, మనం బిజీగా ఉంటాం, ఒక ఫ్రెండ్ బర్త్డే ఉంటుంది, ఒక రిలేటివ్ బర్త్డే ఉంటుంది, ఆ రోజు మనం బిజీగా ఉంటాం, ఆ రోజు మన జ్ఞాపకం ఉండకపోయినా మనం ఇప్పుడే దాన్ని టైప్ చేసేసుకుని ఆ మెసేజ్ని కస్టమైజ్ చేసేసుకుంటే షెడ్యూల్ చేసేసుకుంటే ఆ రోజు పర్టికులర్ రోజున ఇక్కడ నేను సాటర్డే 6th జూలై at 9:59 AM నేను ఈ మెసేజ్ పంపించాలి అని చెప్పేసి కనుక నేను కస్టమైజ్ చేసి సెండ్ చేసేస్తే ఆ రోజు ఆ యొక్క రెసిపెంట్కి మన రిలేటివ్ ఎవరు అడ్రస్ అయితే టైప్ చేస్తామో, ఎవరి ఫోన్ నెంబర్ అయితే టైప్ చేస్తామో ఆ రెసిపెంట్కి ఆ రోజే అది డెలివరీ అవుతుంది. ఆ విధంగా మనం మెసేజెస్ని షెడ్యూల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకి iOS 18లో కొత్తగా కల్పించడం జరిగింది. ఫైనల్గా మనం సెట్టింగ్స్ వచ్చేసరికి ఈ సెట్టింగ్స్లో ఈ లిస్టింగ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు మనకి ఈ బ్యాటరీ అనేటువంటిది జనరల్లో లాస్ట్ బట్ 1 లాస్ట్ బట్ 2 ఉండేది. తర్వాత దాన్ని తీసుకొచ్చేసి పైకి తీసుకొచ్చారు. ఈ పైకి తీసుకొచ్చి ఫస్ట్ ఆప్షన్స్లోనే ఏరోప్లేన్ మోడు వీటి ఆప్షన్స్లోనే వైఫై, బ్లూటూత్, మొబైల్ సర్వీస్ కింద మనకి బ్యాటరీ ఉండేది. ఈ మొబైల్ సర్వీసెస్ కింద మనకి iOS 17లో హాట్స్పాట్ ఉండేది. పర్సనల్ హాట్స్పాట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉండేది. దాన్ని మనం కిందకి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఈ నోటిఫికేషను, సౌండ్ హ్యాప్టిక్స్, ఫోకస్, స్క్రీన్ టైం అనేటువంటిది ఇక్కడ ఈ ఫస్ట్ సెక్షన్ తర్వాత సెకండ్ సెక్షన్లో ఉండేది. తర్వాత దాన్ని తీసేసి థర్డ్ సెక్షన్కి మార్చి ఈ జనరల్తో కూడినటువంటి ఈ బంచ్ ఆఫ్ సెక్షన్ని సెకండ్ ప్రయారిటీలోకి ఇచ్చి బ్యాటరీని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి ఈ విధంగా ఈ సెట్టింగ్స్ ఈ లిస్టింగ్లో కూడా కొన్ని మార్పులు మనం చూడొచ్చు. ఆ లిస్టింగ్లో కొన్ని చేంజెస్ని కూడా మీకు సైడ్న ఒక ఐకాన్, సైడ్న ఒక స్క్రీన్ పెట్టి చూపిస్తాను. ఈ రకమైన లిస్టింగ్లో మార్పులు కూడా iOS 18లో మనం గమనించవచ్చు. ఇవి iOS 18లో మనం చూసేటువంటి టాప్ 10 చేంజెస్, టాప్ 10 కొత్త ఫీచర్స్. మరిన్ని iOS ఫీచర్స్తో, కొత్త ఫీచర్స్ తోటి, కస్టమైజేషన్స్ తోటి నేను మీకు మరో వీడియోలో కలుస్తాను. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్లే నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి స్ఫూర్తి కలుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.